ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తెనాలి రూరల్ మండలం సంగం జాగర్లమూడి గ్రామం తెనాలి పట్టణంలోని 30వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వృద్ధులకు సామాజిక పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు అందజేశారు. పార్టీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, తెనాలి పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ తదితర నాయకులు పాల్గొన్నారు. సుమారుగా ఇప్పటికీ 68,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ద్వారా పెన్షన్ కోసం వెచ్చించిన తీరు చూస్తే దేశంలోనే ఇంతటి స్థాయిలో పెన్షన్ ఇస్తున్న మరే రాష్ట్రం కూడా లేదు. ఒక రకంగా చూసుకుంటే 21 రకాల పెన్షన్లు అంటే ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, కలుగీత కార్మికులు, చేనేత కార్మికులు ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల అర్హులైన వారికి అందరికీ కూడా ఇన్ని విభాగాల్లో పెన్షన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి అంతకుముందు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి కనుక ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు. వాలంటీర్ వ్యవస్థను కనుక రద్దు చేసినప్పుడు ఇవాళ ఇంటికి పెన్షన్ చేర్పించే వెసులుబాటు రద్దు అవుతుంది అని చెప్పని ప్రజలను భయకంపితం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేకున్నా కూడా సమర్థవంతంగా 1వ తారీఖు ఉదయాన్నే లబ్ధిదారుల తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్ అందిస్తున్న సౌకర్యంగా ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంటే లబ్ధిదారుల కళ్ళల్లో కూడా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి మాసం 1వ తారీఖే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత. ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్లకుండా నీ ఇంటికి వచ్చి ప్రతి మొదటి నెల 1వ తారీఖున 1వ రోజున నీకు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగానికి 1వ తారీఖు జీతం వస్తుందనే భావన లేకుండా, అది ఏమీ కాకుండా నీకు ఉచితంగా నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ యొక్క ఆకలి బాధ లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం అన్నం పెట్టే చేయి గుర్తించాల్సిన అవసరం. అన్నం పెట్టే చేయిని మనం ఆసరా అందించాల్సిన అవసరం, ఆశీస్సులు అందించాల్సిన అవసరం, సహకరించాల్సిన అవసరం, సహాయపడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం ఉంటే మనందరం కూడా అభివృద్ధి చెందుతాం. మనందరి యొక్క బాధలను అర్థం చేసుకోగలిగినటువంటి ఈ కూటమి నాయకత్వానికి మీరందరూ కూడా